హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఫస్ట్ ఇప్పుడు మనం జమే నుంచి ఏమేమి తెచ్చుకున్నామో చూడబోతున్నాము. బ్రెడ్ అండ్ బన్ తెచ్చుకున్నాను. ఈ బన్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లో బర్గర్ లాగా చేసుకొని తింటారనమాట. ఇది వచ్చి అరటి పండు. ఇది డయాబెటీస్ పేషెంట్ తినే రొట్టెలు అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఇంకా 2 లీటర్ పాల డబ్బా అయితే తీసుకున్నాను. నీకు బ్రెడ్ బన్ ఏమన్నా కావాలంటే తీసుకోమని చెప్పింది. సరే అనేసి నేను కూడా ఒక బన్ను ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడైతే మనం గ్యాస్ తీసుకుని పోతున్నాము. అవన్నీ ఇచ్చేసి గ్యాస్ దింపగానే వెంటనే 5 నిమిషాల్లో మన పిల్లోడు ఫోన్ చేసేసాడు. లొకేషన్ పంపించాడు. ఈ లొకేషన్ లో ఉన్నాను రమ్మని చెప్పి. లాస్ట్ కి మనం గ్యాస్ స్టేషన్ కి అయితే వచ్చేసాను. ఇక్కడే అనమాట గ్యాస్ తీసుకోవాల్సింది. మేడం వాళ్ళతో వస్తే ఇక్కడ పనిచేసే వాళ్ళు వాళ్ళే సిలిండర్లు పెట్టి వాళ్ళే డబ్బులు తీసుకుంటారు. మనం డ్రైవర్లు వస్తే మన చేత పెట్టిస్తారనమాట. ఇక్కడ చూడండి, అద్దంలో మబ్బుగా కనపడుతుంది కదా, మన ఊర్లో అయితే చలికాలంలో అలా కనపడుతుంది. ఇక్కడ బయట ఉన్న సగకి అలా అద్దం అంట మబ్బుగా అయిపోయింది అనమాట. దీని పేరు రుతుబా అంటారు. ఎండాకాలంలో రుతుబా వస్తది, అంటే ఫుల్ గా సగ పడుతుంది. కోయిట్ లో ఒక గ్యాస్ ఒక దినార్ కన్నా తక్కువే అనమాట. 750 ఫీల్స్ ఒక గ్యాస్. మన ఇండియా డబ్బులతో పోలిస్తే 202 రూపాయలు అవుతుంది.